సరే, మంచిది ప్రియులారా. మనము కీర్తన గ్రంథము 122వ అధ్యాయము 6వ వాక్య భాగం మరలా చదువుకుందాం. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. చాలా. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి అని దావీదు భక్తుడు పరిశుద్ధాత్మ పూర్ణుడై తెలియజేసినటువంటి పదం ఇది. ఇంకేమన్నాడు అక్కడ? ఇంకొక లింక్ ఉంది. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. అంటే మనము ఎవరిని ప్రేమిస్తామో వారి క్షేమం కోరి ప్రార్థన చేస్తాం. మన భార్య, బిడ్డ, మన పిల్లలు, ఏ మనిషికైనా ఫస్ట్ తన కుటుంబం మీద ఉన్నంత ఇంకెవరి మీద ఉండదు. ఉన్నట్టుగా నటిస్తారు, అంతే. ఉన్నట్టుగా నటిస్తారు. నేను మొన్న అంటే వాక్య సంబంధం అనుకూలమైన రీల్సే ఏమైనా చెప్తాను. నేను కుప్పలు ఎన్నో చూస్తూ ఉంటాను. ఏం చెప్పని చెప్పుకునే టైం లేదు, మనకు అవసరం కూడా లేదు. వాక్యానికి అనుకూలమైన కొన్ని అవి కూడా కొన్ని చెప్తాను. మొన్నకు రీల్ చూశాను. అంటే కుటుంబాన్ని ప్రేమించినంత ఇంకెవరిని ప్రేమించరు అనేది మొన్నకు రీల్ చూశాను. ఆ రీల్లో ఏంటంటే, పెళ్ళైన ఒక ఆమె, ఒక పాప ఉంది. ఈ పెళ్ళైన ఒక ఆమె ఇంకొక ఆయన్ని ప్రేమించాడు. భర్తను కాకుండా మరలా జనరల్గా చెప్పాలంటేమో అక్రమ సంబంధం అంటారు. ఇప్పుడు మరలా ప్రేమలో పడ్డామంటున్నారు వెరైటీగా. సరే, మరలా వాళ్ళ లాంగ్వేజ్లో చెప్పుకుందాం. మరలా ప్రేమలో పడింది అక్క. మరలా ప్రేమలో పడి వాడు ఏం చేస్తున్నాడంటే మెల్లిగా ఏమని డబ్బుల పరంగా వాడుకుంటున్నాడు. అయితే వాళ్ళ తమ్ముడు గమనించాడు, మా అక్క తేడా వచ్చింది అని. ఒకరోజు వాళ్ళ తమ్ముడు అక్కకి జ్ఞానం నేర్పడానికి ఏం చేసిందంటే వాళ్ళ ఇంటికి వచ్చాడు. అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసరికి అక్కడ మాట్లాడుతూ ఉంది. గమనించి, అంటే రియల్గా జరిగిన దాన్ని ఒక రీల్ రూపంలో తీశారు. అది గమనించి అక్కతో అన్నాడు, అక్క, బావకు నేను సర్ది చెప్తాను, నేను కొట్టకుండా చంపకుండా నేను చూసుకుంటాను, నువ్వు ప్రేమించిన వారితో వెళ్ళిపోక, ఎందుకంటే ఇంకా రానిది తేడా వస్తుంది, నువ్వు ప్రేమించిందేమో ఏమి ఉండేదేమో ఇక్కడ, కాకపోతే ఒక 4-5 ప్రశ్నలు అడగాక ఎక్కువద్దు. అదేంటంటే, ఏమీ లేదయ్యా, నాకు నెలకొక 10,000 మెడిసిన్ అవుతుంది, నాకు చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇలా భర్త ఉండగానే నిన్ను ప్రేమించిన కదా, ఎప్పుడన్నా తేడా వస్తే మళ్ళీ ఇంకొకరిని కూడా నేను ప్రేమిస్తా, మళ్ళీ రెండోది ఇప్పుడు నేను వెళ్ళిపోయి వస్తున్నాను కాబట్టి మరి ఆడపిల్ల ఉంది కొద్దిగా, మరి ఆమెకి వేయాలి, వాళ్ళు సినిమా లోకసులు కాబట్టి మరి వారానికి ఒక సినిమా చూపించి ఎక్కువ వద్దు, ఒక 50 రూపాయల టికెట్ పెట్టి, నాకు 3 రోజులకో 4 రోజులకో ఇంత చికెన్ బిర్యానీ కావాలి, కొంచెం ఈ అడుగు, ఇంతకు మించి ఏమొద్దు. వీటికి ఓకే అంటే కనుక నేనే నిన్ను దగ్గరుండి మీ ఇద్దరిని తీసుకుపోయి ఏదో గుళ్ళో పెళ్లి చేస్తా, ఇక బావ కాలేలు పడతాను, ఏదో అడ్డుపడతాను, కానీ నీ మనసు అక్కడ ఉంది అక్క, నీ సంతోషం కొరకు నేను చూసేటోని ఎప్పుడైనా. అక్కడ నువ్వు ఇంత ఇబ్బంది పడతా ఉంటే దొంగసాటుగా ఈ ఫోన్లు చేయటం, దొంగసాటుగా వాడు రావడం పోవడం నాకు మంచిగా అనిపించలేక, దయచేసి దండం పెడతా, నేను చెప్పిన మాట్లాడు అక్క, లౌడ్ స్పీకర్ పెట్టి నేను ఎన్నే ఉంటాను. వాడు ఎందుకు నవ్వుతారో అర్థమైపోయింది. కేసు స్తోత్రం కాక హల్లెలూయా. కేసు అర్థమైపోయింది. ఏమో ఫోన్ చేసి లౌడ్ స్పీకర్ పెట్టింది, తమ్ముడు వింటా ఉంటే మాట్లాడుతూ ఉన్నాడు. వెళ్ళిపోదాం మరి అన్నది. అంటే ఎక్కడికి వెళ్ళిపోయేది అంటున్నాడు. అదేంటి ప్రాణమన్నావు, అదన్నావు, ఇదన్నావు అంటే పెళ్లి చేసుకుందామని అంటే, నేను పెళ్లి చేసుకోవటం, నాకు పెళ్లి కాలేదు, నీకు బిడ్డ ఉన్నది అంటే అట్లాంటి వెంటయ్యా, ఇట్లా చేసిన అట్లా చేసిన మొత్తం మాట్లాడుకున్నారు. ఈ డబ్బులు కాడికి వచ్చేటప్పటికి ఇంకా వాడు చెప్తున్నాడు, నా దగ్గర రూపాయి లేదు, నెలకు నువ్వే ఒక 20,000-30,000 సంపాదించుకు రావాలా, అట్టయితే నాకు అక్కడ రా, నువ్వు డబ్బులు సంపాదిస్తున్నట్టే నువ్వు రా, లేకపోతే రావద్దు. అక్క ఏడుస్తూ ఉంది. అక్కని గద్దిచ్చి సరిచేసి, అక్క, ఇప్పటిదాకా ఇంకా నీ బతుకు బావకు తెలియదు, నాకు తెలుసు, కాబట్టి పిచ్చి వేశాలు. నేనేమంటున్నానంటే, ఈ లోకములో కట్టుకున్న భార్యను, కన్న బిడ్డలను, సొంత తల్లిదండ్రులను, సొంత అన్నదమ్ములను ప్రేమించినంత మనుషులు ఎవరిని ప్రేమించరు. అట్లా నటిస్తారంతే. ఎక్కడో ఒకవేళ మనసు దొరికి అది కూడా జరుగుతుంది, కానీ చాలా రేర్ అది. స్తోత్రం కలుగును గాక. ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్పుకొస్తున్నానంటే, మనం ఎవరిని ప్రేమిస్తామో వారి కొరకు ఎక్కువ ప్రార్థన చేయగలుగుతాం. ఎవరికో బాగలేదట అంటే మనకు కన్నీరు రాదు. మన బిడ్డకి బాగలేదంటే కన్నీరు వస్తుంది, నా భార్యకి బాగలేదంటే కన్నీరు వస్తుంది, నా తల్లికి బాగలేదంటే కన్నీరు వస్తుంది, నా భర్తకి బాగలేదంటే కన్నీరు వస్తుంది, నా అన్నదమ్ములకు బాగలేదంటే కన్నీరు వస్తుంది. కారణం ఏంటి? ఏడుపు ఎందుకు వస్తుంది? వారి మీద మనకున్న ప్రేమ. కాబట్టి వాక్యం ఏం చెప్తుందంటే, యెరూషలేమును ప్రేమించండి. మన మందిరం పేరు కూడా యెరూషలేము ప్రార్థన మందిరం పెట్టుకున్నాం. దాని అర్థం దీని కాదు. యెరూషలేమును ప్రేమించండి. ఇప్పుడు ప్రస్తుతం యెరూషలేము పరిస్థితి ఉంది. ఈ రోజు రాత్రి నుంచి అనుకుంటా ఇరాన్ దాడి జరగబోతుంది.
యుద్ధం ఇంకేమవుతుందంటే పెరుగుతుంది. ఒక దేశంతో పోయి మరొక దేశంతో ఆ రీతిగా ఇరాన్ దాడి చేయబోతుంది. ఇరాన్ ఈ రోజున యుద్ధం ప్రకటించింది యెరూషలేం మీద. ఒకవేళ యుద్ధం ముదిరితే ఏమవుతుందో తెలుసా? అమెరికా ఏమంటుందంటే, యెరూషలేము జోలికి ఎవరొచ్చినా మేము యెరూషలేం పక్షాన్ని నిలబడతా ఉంటుంది. యెరూషలేం పక్షాన్ని మేము నిలబడతా ఉంటుంది. చైనా యెరూషలేముకు వ్యతిరేకంగా ఉంది, వేరే దేశాల పక్షాన ఉంది. ఈ రీతిగా పెద్ద పెద్ద దేశాలు రంగంలో దిగితే ఏమవుతుందంటే, ఏదో చిన్న చిన్న పిల్లలు కొట్టుకున్న కాడ అది ముదిరి పెద్దలు కూడా కొట్టుకుంటారు అక్కడక్కడ. అలా ఇప్పుడు గాజా, యెరూషలేం అనేటువంటి చిన్న దేశాలు, పక్కపక్కన ఉన్న చిన్న దేశాలు, ఈ చిన్న దేశాలు ఏ కారణంతో వాటికి గొడవ వచ్చిందో యుద్ధాలు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. మంచి కూర్చో, ఇటు కూర్చో, మంచి కూర్చో. ఫ్యాన్ గాలి కూర్చోరాదు, ఇటు కూర్చో. చూడండి, మెసేజ్ రికార్డ్ కూడా పోయింది. అబ్రాహ్మణ పక్కన కూర్చో, ఫ్యాన్ గాలి కూర్చో. ఓకే, రైట్, మంచి కూర్చో. చిన్న చిన్న దేశాలు యుద్ధం పోయి అది ఎక్కడికి వచ్చిందనంటే, చాలా మంది ఇప్పుడు టీవీలో 3 రోజులు 4 రోజులు బట్టి వస్తుంది, 3వ ప్రపంచ యుద్ధం 2 సార్లు జరిగిందంటగా. 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా? ఎందుకంటే పెద్ద పెద్ద దేశాలు ఆ యుద్ధంలో పాల్పొందే పరిస్థితి వస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెరూషలేమును ప్రేమిస్తే మనము యెరూషలేము యొక్క క్షేమాన్ని కోరతాం. యెరూషలేమును ఎందుకు ప్రేమించాలి అనంటే, యెరూషలేములో ఉన్నది మన ఆత్మీయులు. యేసు ప్రభు జన్మించినటువంటి యోధాగోత్ర సంతానం, యేసు ప్రభు జన్మించినటువంటి ఇజ్రాయేలు ప్రజలు అక్కడ ఉన్నారు. దేవుడు ఈ లోకానికి దేవుణ్ణి ఎవరూ నమ్మనప్పుడు తనను ప్రత్యేకంగా తాను ఎంచుకున్నటువంటి అబ్రహాము భక్తుని యొక్క వారసులు అక్కడ ఉన్నారు. కాబట్టి వారి క్షేమము కొరకు మనం ప్రార్థన చేయాలి. స్తోత్రం కలుగును గాక. సరే, క్రొత్త నిబంధన కాలం ప్రకారం అందరినీ ప్రేమించాలి. కాబట్టి గాజాలో ఉన్నవారు, ఇరాన్లో ఉన్నవారు ఓడిపోవాలి, వారికి నష్టం జరగాలని ఈ కాలంలో ఉన్న మనం కోరకూడదు. ముస్లిమ్స్ అయినా, హిందువులైనా, క్రైస్తవులైనా, ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా దేవుని బిడ్డలే కనుక యుద్ధం వలన 2 వైపుల నష్టాలు జరుగుతాయి. కాబట్టి అసలు యుద్ధం ఆగిపోవాలని మనం ప్రార్థన చేయాలి. రాజులు కూర్చొని శాంతి చర్చలతో మాట్లాడుకొని వారి మధ్య ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేసుకుంటే అది దేశానికి క్షేమము, ప్రపంచానికి కూడా క్షేమం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రికలో ఇజ్రాయేల్ ప్రజల గురించి ఒక మాట ఉంటుంది. చాలా మాటలు ఉన్నాయి కానీ మనం చదువుకోవడానికి అనుకూలంగా ఒక మాట ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో, రోమ 11వ అధ్యాయం 16వ వచనం నుండి అర్థమైంది. ఇదంతా చదువుతున్నప్పుడు 2 ఒలీవ చెట్ల స్టోరీ చెప్తున్నాడు. ఒకటేమో మంచి ఒలీవ చెట్టు, రెండవది అడవి ఒలీవ చెట్టు. మంచి ఒలీవ చెట్టు అనేది ఎవరంటే ఇశ్రాయేలు జనాంగము. ఈ 11వ అధ్యాయం అంతా అదే రాయబడుతుంది. 11వ అధ్యాయం 1వ వచనంలో, అలాగైనట్లే మేము అడుగునదేమనగా, దేవుడు తన ప్రజలను విసర్జించెనా? అట్లనే రాదు, నేను కూడా ఇశ్రాయేలీయుడును, అబ్రహాము సంతానమందలి బెన్యామీను గోత్రమందు పుట్టిన. ఇజ్రాయేలు ప్రజల గురించి చెప్తున్నాడు. మంచి ఒలీవ చెట్టు ఇజ్రాయేలు ప్రజలు, అడవి ఒలీవ చెట్టు రక్షింపబడిన ప్రజలు. ఈ రెండింటిని పరిశుద్ధాత్మ దేవుడు ఎలా పోల్చి చెప్తున్నాడంటే, మంచి ఒలీవ చెట్టులో అవిశ్వాసము వలన కొన్ని కొమ్మలు విరిగిపోతే అడవి ఒలీవ చెట్టు కొమ్మలను తెచ్చి దానికి అంటుకట్టాడు. అంటే పాత నిబంధన లేకుండా క్రొత్త నిబంధన లేదు. ధర్మశాస్త్రం అర్థం కాకపోతే కృపకు విలువ మనం ఇవ్వలేము. కాబట్టి ప్రవక్తలు ఇశ్రాయేలీలు, ప్రభు వచ్చింది ఇశ్రాయేలు జనాంగంలో. అసలు క్రైస్తవ పునాదే యూదుడైన యేసుక్రీస్తు మీద వేయబడింది. స్తోత్రం కలుగును గాక. కాబట్టి మన సారం ఎక్కడుంది? మనం కొమ్మకంటు కట్టబడ్డాము. వేరెక్కడుంది? భూమిలో ఉంది. ఆ వేరు ఎందులో నుంచి వచ్చింది? యోధాగోత్రం నుండి వచ్చింది. కాబట్టి మన రక్షణకు, మన విశ్వాసానికి, మన నిరీక్షణకు, మన భవిష్యత్తుకు మొత్తం ఆధారం, మాదిరి ఎవరనంటే ఇజ్రాయేలు జనాంగమే అంటున్నాడు ఇక్కడ. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీకు ఉదాహరణ చెప్పాను. మన వారిని మనము ప్రేమిస్తాము, ఇతరులను ద్వేషిస్తామని కాదు, కానీ మన వారి మీద మనకున్నంత ప్రేమ వేరే వారి మీద రాదు. అంత కన్నీరు, మనకంత వేదన రాదు. ఇశ్రాయేలు అనేటువంటి వారు మనవారు అని వాక్యం చెప్తుంది. మన పునాది అని చెప్తుంది. నీవు అతిశయపడక భయపడు, ఎందుకంటే నీవు వారికంటూ కట్టబడ్డావు. వారి విశ్వాసములో దావీదు స్టోరీ వింటాం, దావీదుని బట్టి మనం ఏమవుతాం? ఉజ్జీవింపబడతాం. దానియేలు స్టోరీ వింటాం, సింహాల నోళ్ళు మూసాడట. మోషే స్టోరీ వింటాం, ఏమని? ఎర్ర సముద్రంను పాయలు చేసాడట. ఏమండి? ప్రవక్తల స్టోరీలు వింటాం. వీళ్ళందరూ ఎవరు? అద్భుతాలను ఎక్కడ? ఆశ్చర్యకార్యాలను ఎక్కడ? చెదరిన ఇశ్రాయేలీయుల యొద్దకే నేను పంపబడితిని. కేవలము కృపతో వారి కొరకు నిర్ణయించబడిన పరలోకములోనికి మనకును ఈ కృప అనేటువంటి ఈ కాలం, ఈ 2000 సంవత్సరాల కాలంలో కృపతో మాత్రమే లోకములో ఉన్న మనకు వారితో పాటు కలిసి
వారి సంతానములో పుట్టడానికి ఇష్టపడిన దేవుణ్ణి, యేసుక్రీస్తుని మనం ఆరాధించడానికి ఇష్టపడుతున్నాం. వచ్చాము దేవుని దగ్గరికి. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఏం చెప్తుంది వాక్యము అనంటే, అడవి ఒలీవ చెట్టు అయిన నీవు మంచి ఒలీవ చెట్టుకి అంటు కట్టబడ్డావు. నిన్ను వేరు భరిస్తుంది, నిన్ను కాండము భరిస్తుంది. నీకు కూడా ఒలీవ చెట్టు అని పేరు పెట్టాడు. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, యెరూషలేము కొరకు ఎందుకు ప్రార్థించాలి? నేను చదివినప్పుడు యెరూషలేము కొరకు ప్రార్థన చేయంటే అక్కడ యెరూషలేము కొరకు ఎందుకు ప్రార్థన చేయాలి అనిపించినప్పుడు యెరూషలేములో ఎవరున్నారు? దేవుడు కోరుకున్న ప్రజలు ఉన్నారు. అవును, వాళ్ళు ఇశ్రాయేలు కదా, వాళ్ళకి మనకు సంబంధం ఏంటి అంటే, వారిలో నుండి వచ్చినటువంటి విశ్వాస నియమములోనికే మనము కూడా వచ్చాం. వారిలో నుండి వచ్చిన సంతానమైన యేసుక్రీస్తునే మనము ఆరాధిస్తున్నాం. మన విశ్వాసానికి పునాది అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఆయన ఎవరు? హెబ్రీయుడు, దైవజనం. అబ్రహాము సంతానమే కదా అక్కడ ఉంది. మీరును అబ్రహాము పిల్లలే. అంటే యాకోబు గురించి అంటారు, యోసేపు పరో దగ్గర తండ్రి ఒక్కడే కానీ తల్లులు వేరు. ధర్మశాస్త్రము అనేది వారిది, విశ్వాసం అనేది మనది, కానీ తండ్రి ఒక్కడే దేవుడు. విశ్వాసానికి మూలధారం ఒకడే అబ్రహాము. కాబట్టి యెరూషలేము యొక్క క్షేమము మన బాధ్యతగా తీసుకోవాలి. 122లో ఏమంటాడు? యెరూషలేమును ఎంత ప్రేమిస్తున్నాడు దావీదు భక్తుడు. 122వ కీర్తన మొదటి నుండి చూడండి. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు, ఏమంటే మందిరం రావడానికి సంతోషం ఎందుకుమా? ఎందుకు మందిరంలోకి ఎందుకు సంతోషం? మందిరంలో దేవుని మాటలు ఉన్నాయి. అక్కడ ఆ కాలంలోనైతే మందిరంలో దేవుని ధర్మశాస్త్రము ఉన్నది. ఆ రోజుల్లో దేవుడు సాక్షాత్తు పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలంలో వారికి ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని దర్శించడం, దేవుని దగ్గరకు వెళ్ళడం అంటే మనిషికి ఎప్పుడైనా సంతోషం. చిన్న పిల్లలు చూడండి, పెరిగినాక పిల్లలు తల్లిదండ్రులకు అంత దగ్గర ఉండరు, ఇష్టపడరు దగ్గర ఉంటానికి. ఎప్పుడు దూరం కావాలో చూస్తూ ఉంటారు పిల్లలు. కానీ పసిపిల్లలప్పుడు చూడండి, తల్లి కనపడగానే కిలకిలు నవ్వుతారు, తండ్రి కనపడగానే కిలకిలు నవ్వుతారు. తల్లిదండ్రుల దగ్గర ఉండరా అసంట అన్న కూడా వాడు ఉన్నాడు, మరలా వచ్చి కొంగు పట్టుకుంటాడు, మరలా మనసు కాళ్ళ చుట్టూ తిరుగుతుంటాడు. ఎందుకనంటే ఈ తల్లి దగ్గర పాలున్నాయి, ఈ తల్లి దగ్గర ఆదరణ ఉంది, ఈ తల్లి దగ్గర వాడికి కావలసినటువంటి భద్రత అంతా అక్కడ ఉంది. అలాగనే దేవుని దగ్గరకు రావడానికి ఒక మనిషి సంతోషపడాలి. మరి ముఖ్యంగా దేవుని మందిరం ఎక్కడ ఉందంటే యెరూషలేములో ఉంది. కాబట్టి మందిరానికి వెళ్దామంటే సంతోషించాడట దావీదు భక్తుడు. ఇంకా యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములో. ఊరికే నేను మందిరానికి పోవాలని ఉంది కానీ గారు పోలేకపోతున్నా. ఈ రెండో మాట లేదు ఇక్కడ. మనలో ఏమంటారంటే మందిరానికి రావాలని ఉంది కానీ రాలేకపోతున్నా, రావాలని ఉంది కానీ రాలేకపోతున్నా. ఇక్కడ రావాలని ఉంది, వచ్చాడు. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మలోకి వచ్చేసాయి, మేము వచ్చాం. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణం వలె నీవు కట్టబడి ఉన్నావు. యెహోవా గోత్రములు అటివి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా వారసులు, నా బిడ్డలు అంటాడు ద్వితీయోపదేశ కాండంలో. వారసులు అనగా నా బిడ్డలు అంటాడు. ఏమండి, యోహాను సువార్త 1:12 ప్రకారం మనం వారసులమే. తను ఎందరు అంగీకరించో వారందరికీ దేవుని కుమారులగుటకు ఆయనకు అధికారం అనుగ్రహించబడను. యెహోవా గోత్రములు, ఈ 12 గోత్రాల ప్రజలు యెరూషలేమునకు వెళ్ళడానికి ఇష్టపడతారట ఇప్పుడు కూడా. ఎందుకంటే అక్కడ దేవుని ప్రత్యక్షత ఉంది, అక్కడ దేవుని మాటలు ఉన్నాయి, దేవుని ప్రసన్నత ఉన్నది, దేవుని సన్నిధి ఉన్నది. దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు దర్శిస్తున్నాడు, వారి అవసరతలు తీరుస్తున్నాడు, వారి అక్కర్లు తీరుస్తున్నాడు. మీరు నా వైపు మల్లుకొని ఎడల నేను మీ వైపు మల్లుకుందునన్నాడు. కాబట్టి దేవుని జనం ఎప్పుడైతే దేవుని దగ్గరకు వస్తున్నారో దేవుడు వారితో వస్తున్నాడు. రాత్రి ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు దేవుని మందిరానికి రావడానికి వారు ఇష్టపడుతున్నారట, దేవుని దగ్గరికి రావడానికి ఇష్టపడుతున్నారు. వారు ఇష్టపడినంత కాలం దేవుడు వారిని కాపాడుతూనే వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకేమంటాడు చూడండి. సింహాసనములు దావీదు వంశీయుల యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక, నీ నగరులలో క్షేమముండును గాక. నా సహోదరుల నిమిత్తము, నా సహవాసుల నిమిత్తము నీకు క్షేమము కలుగును గాక అని నేనందును. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించేదను. యెరూషలేమునకు మేలు చేయ ప్రయత్నిస్తున్నాడట దావీదు భక్తుడు రాజు. ఎందుకు యెరూషలేమునకు క్షేమం చేయాలనుకుంటున్నాడు అంటే, యెరూషలేములో దేవుని మందిరం ఉంది, యెరూషలేములో దేవుని ప్రజలు ఉన్నారు, యెరూషలేములో సహవాసులు ఉన్నారు, యెరూషలేములో దైవ జనాంగం ఉంది, యెరూషలేములో దేవుడు కోరుకున్న ప్రత్యేకమైన ప్రజలు ఉన్నారు. స్తోత్రం కలుగును గాక. ఏమండి, బెంజమిన్ నెతాన్యాహు చాలా మంది ఇంటర్వ్యూ చేస్తున్నారు.
మేము చావనైనా చస్తాం కానీ ఓడనైతే ఓడగొట్టున్నాడు ఆయన. ఆ యెరూషలేము దేశాన్ని పార్ట్ తీసి చాలామంది రకరకాల వీడియోలు చేస్తున్నారు. మన తెలంగాణలో, మన ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఫిట్ చేస్తే ఇలాగ ఒక చిన్న భాగం లాగుంటుంది. అక్కడ ఉన్న జనాంగం మొత్తం కలిపితే 90 లక్షలు. మన తెలంగాణ ప్రజలు 3.5 కోట్లు. 3.5 కోట్లు మన తెలంగాణ ప్రజలు. జస్ట్ 90 లక్షలు. ప్రపంచానికి వారు భయపడట్లే, అసలు ప్రపంచానికి భయపడట్లే. ఎక్కడన్నా యుద్ధం ఉంటే సైనికుల్ని ఉసిగొలుపుతారు, వెళ్ళి వాళ్ళని కొట్టండి వీళ్ళని కొట్టండి అని. అక్కడేం చేస్తున్నారు తెలుసా? ప్రతి ఓడు సైనికుడే. ప్రధాని కూడా గన్ను పట్టుకొని వెళ్ళిపోతున్నాడు, ప్రధాని కొడుకు గన్ను పట్టుకొని వెళ్ళిపోతున్నాడు. ఇంతకుముందు ఎక్స్ ప్రధాని, ఓడిపోయిన ప్రధాని, మాజీ ప్రధాని, వారు కూడా యుద్ధానికి వెళ్ళిపోతున్నారు. ఏంట్రా ఇది? పిచ్చిలేసిందా మీకు ఏమన్నా? అసలు మీ దేశం అనేది ప్రపంచం లేకుండా తుడిచిపెట్టకపోద్ది. మీ చుట్టూ చాలా మంది శత్రువులు ఉన్నారు, చేస్తారు మిమ్మల్ని అంటే. ఆ బెంజమిన్ నెతన్యాహు అంటాడు ఏమని? మేము చావనే చేస్తాం కానీ ఓడిపోతుంది ఆయన. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, యెరూషలేము క్షేమము కోరి ప్రార్థించాలా వద్దా? ఎందుకని? లోకమంతా దేవుని బిడ్డలే, కాదనట్లేదు. కానీ ప్రత్యేకముగా వారికి మనకు ఒక ఆత్మీయ బంధం ఉంది. వారికి మనకు ఆత్మీయ బంధం ఉంది. వారిలో నుండి వచ్చిన రక్షణ సువార్త. 12 మంది శిష్యుల్లో ఎవరన్నా వేరే వాళ్ళు ఉన్నారా? సేవకుని ద్వారా సువార్త ఉంది. నబరాం ఫోన్ చేసి, అయ్యగారు నేను చచ్చిపోయిన దాకా మీరే నాకు అయ్యగారు ఉండాలా, నాకు వేరే అయ్యగారు వస్తే మళ్ళీ నా మెంటల్ కుదరదు, నాకు ఆయనకి సింక్ అవ్వడానికి, నేను ఆయన అర్థం చేసుకోవడానికి, ఆయన అర్థం చేసుకోవడానికి ఇబ్బంది అయిపోద్ది. సరే, ఆ మాట ఎందుకు అన్నాడు అని అంటే, అయ్యగారి ద్వారా సువార్త అందింది, అయ్యగారి ద్వారా దేవుని నమ్ముకున్నాం, నా మీద ప్రేమ. ఓకే, మరి అసలు మొదట ఈ ఇండియాకు నా దాకా ఎలా వచ్చింది? అది నా దాకా ఎలా వచ్చింది చెప్పండి? ఇండియాకి ఎవరు వచ్చారు? తోమ గారు. ఎవరు? యేసు ప్రభు శిష్యుడు. మరి ఆయన ఎవరు? యెరూషలేము వాసిగా. 12 గోత్రాల్లో ఒకటే కదా. మరి పేతురు ఎవరు? పౌలు గారు ఎవరు? కాబట్టి నా నుండి స్వార్థ అందింది అనేటువంటి కృతజ్ఞత అబ్రాహాములో కనపడితే, అసలు మన దేశానికే ఆయన నుంచి వచ్చింది. యెరూషలేము వాసి అయినటువంటి తోమా యుద్ధ నుండి వచ్చింది. స్తోత్రం కలుగును గాక. ఒకవేళ ఆయనే వార్తీడికి తేకపోతే నేను వార్త మీ దగ్గర తెచ్చేవన్నా? కాబట్టి యెరూషలేము క్షేమము కోరి ప్రార్థన చేయడానికి ఒక లింక్ ఉంది మనకు. ఒక లింక్ ఉంది. ఒక లింక్. ఏంటి ఆ లింక్ అని అంటే, వారి నుండే వచ్చింది. వారి నుండే వచ్చింది మనకి. వారిని ఎన్నిక చేసుకున్నాడు దేవుడు. వారిలో నుండి వచ్చింది స్వార్థంతా. వారిలో నుండి వచ్చింది. సరే, మిగతా వాళ్ళు కూడా తర్వాత త్యాగాలు చేశారేమో కానీ వాళ్ళు చేసినంత త్యాగాలు మనం చేసినట్టు ఇంకెవరు కనపడలే మనకి. ఆ 12 మందిలో ఒక్క యోహాను తప్ప మిగతా వాళ్ళందరూ కూడా హతసాక్షులయ్యారు. ఒక్క యోహాను తప్ప. యోహాన్ అంటే యోహాన్ని చంపాలని చూశారు కానీ చావలేదు ఆయన. అందుకే ఆయన కూడా హతసాక్షి అన్నట్టే. ఇక యేసుప్రభు శిష్యుడైన యోహాన్ని కూడా చంపాలని చూశారు కానీ చావలేదు ఆయన. ఏం చేసినా చావలేదు. అందుకే వదిలేశారు ఆయన. కాబట్టి 12 మంది ఆయన కొరకు ప్రాణమే పెట్టారు, రక్తం కార్చారు, చచ్చిపోయారు ప్రభు కొరకు. అప్పుడే ఈ సత్య సువార్త మన దాకా వచ్చింది. కాబట్టి ప్రాణత్యాగము చేసినటువంటి ప్రజలు ఉన్నటువంటి దేశం యెరూషలేము. ఆ యెరూషలేము క్షేమం కోరి మనం ప్రార్థన చేయాలి. మిగతా దేశాలు ఓడిపోవాలని కాదు, కానీ అసలు నా పాయింట్ అయితే యుద్ధం ఆగిపోవాలా, అందరూ ప్రశాంతంగా బ్రతకాల. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియమైన సంగమా, మనం మొదట ఒక వచనం చదివాం. యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయండి. దేవా, మా పితరులు, అందుకే పౌలు పత్రులు అక్కడక్కడ రాస్తూ ఏమంటాడు? మా పితరులు. మామూలుగా మనం కూడా చెప్తా ఉంటాం, మా పితరులు అంటే మా ఇంటి పేరుకు సంబంధించిన వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు మా పితరులు అంటారు. మా వెనక తరం వారు, మా తాత ముత్తాత. కాబట్టి యెరూషలేము క్షేమంగా ఉంటే మనం క్షేమంగా ఉంటాం. యెరూషలేము క్షేమం కోరి మనం ప్రార్థన చేయాలి. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం కలుగును గాక. యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. చూసారా? ఆ యెరూషలేము క్షేమంగా ఉంటే మనం క్షేమంగా ఉంటామని ఎందుకన్నాను? ఆ మాట ఎక్కడుందో దగ్గర అనకండి. దాన్ని యెరూషలేముని ప్రేమించువారు వర్ధిల్లుతారట. అంటే ఆ యెరూషలేముని మనం ప్రేమించి అక్కడ ఎప్పుడు క్షేమం కలగాలి, వారికి మేలు కలగాలయ్యా, వారు కూడా నేను నమ్మాలి, యేసుప్రభు బిడ్డలుగా మార్చబడాలి, క్రైస్తవులుగా మార్చబడాలి, నిజమైన మెస్సియా నీవేని గుర్తించాలని వారి రక్షణ కొరకు, అంటే ఆత్మీయ రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. భౌతిక దాడుల నుంచి విడుదల పొందేటట్టు ప్రార్థన చేయాలి. అసలు ఆ చుట్టుపక్కల యుద్ధాలే జరగకుండా ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన కంటిన్యూగా చేస్తే, నేను ఇదివరకు చేసేది ఈ మధ్యన కొంచెం బలహీనం అంటే మర్చిపోతున్నాను, క్షమించాలి దేవుడు. ఇదివరకు ఎప్పుడు ప్రార్థన చేసిన ముగింపులో ఇప్పుడు కూడా ఎక్కువసార్లు చేస్తాను. నా ప్రార్థనలో 80% యెరూషలేము క్షేమం కోరి ప్రార్థన చేస్తా ఉన్నాను. మన ముగింపు ప్రార్థనలో కూడా ఎప్పుడు యెరూషలేము కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, నూతన యెరూషలేము కొరకు గుర్తుంది ఎవరికైనా? కనీసం ప్రార్థన గుర్తుందా?
ఎందుకంటే వాక్యాన్ని నమ్ముతున్నాను నేను. యెరూషలేము క్షేమం కోరి ప్రార్థన చేయండి. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు, వర్ధిల్లుదురు. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంక చెప్పడానికి చాలా వాక్యం ఉంది కానీ టైం అయిపోయింది. అర్ధగంట అయింది ఈ వాక్యం. చాలు, ఇక ప్రార్థన చేద్దాం. మోకరించి ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ వాక్య భాగంలో దీవించును గాక.